దాదాపుగా జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా ప్రజలు విరివిగా ఇక్కడ చూసినట్లయితే మహిళలు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు సభకు హాజరయ్యేందుకు వచ్చినట్లు సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరు ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు తమ అధినేతను కలుసుకునేందుకు, దానికి స్వాగతం తెలియజేసేందుకు తమ అధినేత ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో దగ్గరగా రావడంతో ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఇక్కడ మనం వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే చూశారు కదా, వాళ్ళ ఉప్పినల మన మీద విరుచుకుపడి మా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి మనందరికి కూడా ప్రజలకు అందరికి కూడా సమన్వయం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని కూడా వాళ్ళు తమ సంతోషాన్ని వెలుపుచ్చుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మేము ఒంగోలు నుంచి వచ్చి ఒంగోలు దగ్గర సేమకుర్తి మాది, అంబేద్కర్ నగర్ సేమకుర్తి నుంచి సిద్ధం సభకి సిద్ధం. 2024లో బంపర్ మెజార్టీతో జగనన్న బాగా గెలుస్తాడు, చక్కటి సిద్ధంగా అంటున్నాడు. ఆ కళలు నిజమవు. నిద్రపోయి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు మొత్తం గొప్పకు ముసుకేసుకొని చంద్రబాబు నాయుడు 150కి 175కి 150 ఆలూరు మండలం శివరాంపురం దర్శి నియోజకవర్గం నుంచి వచ్చాం మేము. మాకెళ్ళి తిరుగు లేకుండా వెళ్తాడు జగన్. బూజేపల్లి అత్యధిక మెజార్టీ గెలుస్తాడు, శివన్న గెలుస్తాడు. తిరిగిలేదు ఇంకా ఎంత మెజార్టీ ఉండదు. 50 లెక్కలేదు మీరు. టీడీపీకి ఒక్క డిపాజిట్ కూడా ఉండదు. జనసేన టీడీపీకి డిపాజిట్లు లేవు. జగన్ అన్న గెలిచేది. ఒక అమ్మాయికి 1800 ఇస్తాను నెలకి 4000 పెంచి ఇస్తాను. మనం 3000 ఇస్తుంటే యాడ్ చేసుకొచ్చి అప్పు చేసుకొచ్చిస్తాను. 4000 అనికి చేసుకొచ్చాను. మా పిల్లలు కూడా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే మీకు ఇష్టం లేదు, కోర్టుకి వేస్తారు. ఆ రాష్ట్రం ఇస్తే ఇలా చేసుకొచ్చి కదా 5 మంది కనమను 5 మందిని కనమను అన్ని 5 మంది కంటే ఆయనకు కూడా వచ్చాయి కదా డబ్బులు. వాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడి కొడుకు వాడి మనమడు ఇంగ్లీష్ మీడియం చదవాలి. మా పిల్లలు మా కొడుకులు తెలుగు మీడియం చదివి వాళ్ళ చదువు రాక వాళ్ళ ఆమె ఆగిపోవాలి. వాళ్ళ పెత్తంగా డబ్బులు ఇస్తాము. అతను కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు 5 మందిని కనమను గమనిస్తాము. వాళ్ళ కొడుకులు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము. అతని కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము. ఒక్క నిమిషం వాడు ఒక్క నిమిషం అతను ఇచ్చాడు కాదు, అతను ఫ్యామిలీకి ఇచ్చాడు కాదు. మాకు పిల్లలు 2 పిల్లలు. వాడికి ఎన్ని మంది పిల్లలు మీరు అడగండి. వాడికి ఎంతమంది పిల్లలు, వాడికి ఎంతమంది పిల్లలు అడగండి. నువ్వు ఈరోజు వాలంటీర్ మీద తప్పుడు ప్రచారం చేశావు. నీ తప్పుడు ప్రచారం వల్ల నువ్వు పింఛన్ ఇవ్వద్దని చెప్పడం వల్ల 30 మంది వృద్ధులు చనిపోయారు ఈరోజు. దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు నువ్వు వహించాలి. అదే విధంగా నువ్వు నిరుద్యోగ భృతి ప్రతి విద్యార్థికి, జాబ్ లేని విద్యార్థికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. ఎక్కడ ఇచ్చావు? నీ గవర్నమెంట్ ఎవరికైనా ఇచ్చావా? లాస్ట్ 1 ఇయర్ లో నామమాత్రంగా నువ్వు తెలిసిన జన్మభూమి కమిటీలో ఊర్లకి 1కి 2కి ఇప్పించావు. ఎవరికైనా ఇప్పించావా నువ్వు? అదే విధంగా జగన్ వచ్చిన తర్వాత
తర్వాత మా పేద విద్యార్థులకు ఎవరైతే పల్లెటూరులో నీకేం తెలుసాయా, పల్లెటూరులలో తింటానికి తిండి లేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాగా మెరిట్ ఉందో వాళ్ళు విదేశాలకు పంపించి సొంత డబ్బులతో 2 కోట్లైనా 3 కోట్లైనా కానీ వాళ్ళందరినీ సొంత డబ్బులతో చదివిస్తుండే జగన్మోహన్ రెడ్డి. ఒక్కడు కానీ ఇద్దరు కానీ ఎవరైనా కానీ ఇంటికి ఒకరిని చదివించినా కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. నువ్వేం చేశావు? నువ్వు 700 హామీలు ఇచ్చావు. నువ్వు 700 హామీల్లో ఒకటే కానీ ఈ టైంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలన్నా కానీ నువ్వు ప్యాకేజీ కమ్మిడిపోయిన కుక్కవి. నువ్వు ప్యాకేజీ కమ్మిడిపోయిన కుక్కవి. సొంతంగా అసలు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో కానీ నీకు తెలియదు. అది చంద్రబాబు నాయుడు ఇస్తే చీటీ నువ్వు పిఠాపురంలో తీసుకున్నావు, అదే బీజేపీ గవర్నమెంట్ ఇస్తే నువ్వు పోటీ చేస్తున్నావు, నీకే తెలియదు. నీ సీట్ ఎక్కడే తెలియదు. జగన్మోహన్ రెడ్డి అశోభ వర్గం అనేది ఏమీ లేదు. ఉన్నది జగన్ మనుషులు, జగన్ వర్గము, వైఎస్ఆర్ పార్టీ వర్గమే ఉంది. ఇదివరకు మనకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఎంత ఫేమస్, అదేవిధంగా తిరుపతి కాన్స్టిట్యూషన్ చూసిన తర్వాత మన చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి మీద అంతకంటే ఎక్కువగా ఉంది. కానీ అన్నిటికీ మించి జగన్ బలం ప్రబంధనం, జగన్ ప్రబంధనలో తప్పనిసరిగా ఒంగోలు పార్లమెంటుని వైసీపీ కైవసం చేసుకోబోతుంది. మా కాన్స్టిట్యూన్సీలో 50 ఓటింగ్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ 50 గడించాలి. కానీ జగన్ చూసి మొత్తం ఓట్లు వేస్తారు కాబట్టి మాకు ఎమ్మెల్యే పెడితే సంబంధం లేదు. జై జగన్ అంటారు. జగన్ అభిమానులు అందరూ జగన్కే ఓటేస్తారు కాబట్టి దద్దల నారాయణ 100% 42,000 ఓట్లతో గెలుస్తారని వాళ్ళు 3 పార్టీలు పొత్తుగా వస్తారు. 3 పార్టీలతో పొత్తుగా వస్తారు. ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ ఒకడే. జగన్ చూసే ఓట్లేస్తాం. మాకు ఎమ్మెల్యే వాడికి 2024 తర్వాత సమాధికి ఖాళీ ఉండదు. సమాధికి ఖాళీ ఉండదు. ముందు పిఠాపురం గెలమన్న మొగడైతే వాడు హైదరాబాద్ లో ఉంటుంది. ఆడోళ్ళ చేత రేపు ఓడిపోతున్న పవన్ గీతా మేడం మీద వాడు 1,50,000 ఓట్లతో భారీగా ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు 1,50,000 ఓట్లతోటి గీతా మేడం మీద 1,50,000 ఓట్లతోటి భారీగా ఓడిపోతాడు దత్తపుత్రుడు అనేవాడు. అది పవన్ రియాలిటీ చెప్పినట్టు కుదరదు. సినిమాలలో డైలాగ్ చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ. సినిమాలలో చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ. ఇది రియాలిటీ షో. ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తారు? ప్రకాశం జిల్లా 12 వస్తాయి. మాయి వైఎస్ఆర్కు 12 వస్తాయి. వచ్చిన ఓట తెలుగుదేశం కూలిపోవాలి. ఈడు కానీ వీడు అశోక్ రెడ్డి కానీ మా జిల్లాలో 12 వస్తాయి. వైఎస్ఆర్ మాటపాటు మండలం, ప్రకాశం మాలపాడు మండలం, ప్రకాశం జిల్లా నాది. అది వాడు కన్ను నారాయణ పోతే వాడు ఓడిపాడు. వాడు కుంటోడు వాడు యాక్షన్ చేస్తాడు. ఈ మధ్య అశోక్ రెడ్డి వైఎస్ఆర్లో కలిసి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. అశోక్ రెడ్డి వాడంతా వేస్ట్ పిల్ల ఎవరు లేరు. ముఖ్యమంత్రి 119లో ప్రశాంతంగా ఉంటుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎక్కా హామీలన్నీ కూడా 6 హామీలతో సింపుల్ గా మేనిఫెస్టో తప్పకుండా మనకి అభివృద్ధిలో ఉన్నాడు కాబట్టి ఆశకు చంద్రబాబు నాయుడు దీనికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నాడు. మత్తయ్య, మాది మార్కాపురం మండలం, ఇవ్వపాలెం పంచాయతీ. నాకు 5 ఎకరాలు ఉంది. వీళ్ళు వచ్చేసి ముగ్గురు వచ్చేసి పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. ఈయన ఒక్కరు సింగిల్ గా వస్తున్నారు. ఏదైనా సైకిల్ వచ్చేసి బయట ఉంటుంది, సైకిల్ వచ్చేసి బయట ఉంటుంది, ఒక గ్లాస్ వచ్చి సింక్ లో ఉంటుంది. దాని ఫ్యాన్ ఎక్కడ ఉంటుందన్నా? టీడీపీ వాళ్ళ బెడ్రూమ్ లో కూడా ఉంటుంది. ఫ్యాన్ ఉంటుంది. టీడీపీ వాళ్ళకు ఒక బెడ్రూమ్ లో ఒక ఫ్యాన్ ఉంటుంది. అందు కాబట్టి మళ్ళా రాబోయే సీఎం మనకు మంచి అవకాశం కావాలంటే ఒక మెయిన్ జగన్మోహన్ రెడ్డి కావాలి. మిగతా వాళ్ళు 15,000 ఇస్తారు.
రెడ్డి అమ్మ ఓడిస్తానంటే ఏమన్నాడు, ఇద్దరికి ఇస్తానన్నాడు, ఒకరు తప్పారు, ఓకే కాదంటంలా. కానీ ఈయన నలుగురికి ఇస్తాడంట. ఏ విధంగా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు అంటే నలుగురికి ఏ విధంగా ఇస్తాడు? చంద్రబాబు నాయుడు ఎంతమంది అయినా కానండి, ఎంతమంది అయినా కంటైనా ఎంతమందికి డబ్బులు ఇస్తాను కదా. అతను కొడుకున్నాడు కదా, అతను కొడుకు 5 మందిని కంటే మీ వాడికి ఆచి మదరికి ఉంది కదా, 5 మందిని కనొచ్చు కదా. మేము బీదోళ్ళం, మేము 5 మందిని కానీ మేము అడక్కదెంగేయాలా మా పిల్లలను, మేము పిల్లలు అడక్కదెంగేయాలా. వాడు 5 మందిని కనమను, వాడు కోడలు ఉంది కదా, 5 మందిని కనమను, 5 మందిని కనమను అన్ని 5 మంది కంటే ఆయనకు కూడా వచ్చాయి కదా డబ్బులు. వాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడి కొడుకు వాడి మనమడు ఇంగ్లీష్ మీడియం చదవాలి. మా పిల్లోళ్ళు మా కొడుకులు తెలుగు మీడియం చదివి వాళ్ళ చదువు రాక వాళ్ళ ఆమె ఆగిపోవాలి. వాళ్ళ పెత్తందారి వ్యవస్థ పైకి పోవాలి. వాళ్ళు పెత్తందారి వ్యవస్థ పైకి పోయి మా పిల్లోళ్ళు మా చిన్న పిల్లోళ్ళు మా ఏం లేని వాళ్ళం మేము కింద ఉన్నాం. చంద్రబాబు నాయుడు కొడుకులు లోకేష్ నాయుడు కొడుకులు ఇంగ్లీష్ మీడియం మేము చదివిస్తాము. 5 మందిని చదివాను, 10 ఏళ్ళు 75,000 రూపాయలు మేము డబ్బులు ఇచ్చాం. మా ప్రభుత్వం వచ్చేది 75,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. వాడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు? వాడికి అంతేమి, వాడికి అన్నది ఒకటి, వాడి కొడుకు అన్నది ఒకటి, వాడు 5 మంది కట్టేమి, వాడు 5 మంది కట్టేమన్నా మీ మీడియా వాళ్ళు పైకి తీసుకుంటాం. ఇచ్చాడు కాదు. మాకు పిల్లలు 2 పిల్లలు, వాడికి ఎన్ని మంది పిల్లలు మీరు అడగండి వాడికి ఎంతమంది పిల్లలు. వాడికి చూశారు కదండి ప్రజల స్పందన. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు మనతోటి మాట్లాడటానికి కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా వాళ్ళ యొక్క అధినేతను కలుసుకున్న సందర్భాన్ని మనతో తెలియజేశారు. కెమెరామెన్ విక్కీ మనోహర్తో రత్నం, ర్యాపిడ్ న్యూస్, ఒంగోలు.